నమస్కారం. నేను మీ రాంబాబు సార్. వెల్కమ్ టు ఆర్ఎంఎస్ రామానుజన్ మ్యాథ్స్ సొల్యూషన్స్, ఏ కంప్లీట్ మ్యాథ్స్ హబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా అవసరమైన మ్యాథమెటిక్స్ కాంటెంట్లు ఉంటే ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నీడెడ్ వీడియోస్ ఏమైనా ఉంటే మళ్ళీ చేసి మీకు పెడతాను. అయితే ఈ ఆర్ఎంఎస్ వాళ్ళు మీకు ఒక మంచి అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. అదేంటంటే ఈ టెట్లో దాదాపుగా టెట్లో ప్రిపేర్ అవుతున్నారు, అందరూ ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ మ్యాథ్స్ వాళ్ళకి అలాగే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒకరికి ఈజీ కావచ్చు, ఒకరికి కష్టం కావచ్చు. మరి ఈజీ కష్టం అనే టాపిక్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది అన్ఇంపార్టెంట్ అని ప్రిపేర్ అయినప్పుడు మాత్రం వస్తుంది. అలా కాకుండా నువ్వు మొత్తం ఓవరాల్గా గోత్రూ మొత్తం సిలబస్ నువ్వు ప్రిపేర్ అయితే ఎట్టి పరిస్థితులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి అలాంటి ప్రిపేర్ అవ్వడానికి నీ దగ్గర అంత ధైర్యము అన్నానంటే అర్థం ఏంటంటే ధైర్యం ఎవరికి ఉంటుంది? పూర్తిగా అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఫాలో అయ్యే వాళ్ళకి బాగా ధైర్యం ఉంటుంది. మిగిలిన వాళ్ళు కొద్దిగా ప్రిపేర్ అయిపోయినా ఇది కొద్దిగా భయపడుతూనే ఉంటారు అన్నమాట. అందుకనే మీరు చదివిన దానికి ఏదో ఒక ఉడతా భక్తిగా ఏఆర్ఎంఎస్ ఛానల్ వాళ్ళు నా ద్వారా ఒక మంచి వీడియోలు మీకు ప్రజెంట్ చేస్తున్నారు. ఆ అద్భుతం ఏంటంటే మోడల్ పేపర్ల రూపేణా అన్ని కాన్సెప్ట్లు గోత్రు మొత్తం అంతా మీకు సరౌండింగ్ 360/24/7 మొత్తం అంతా కూడా క్లియర్ అయ్యేటట్టుగా మీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. మరి వినియోగించుకోండి అందరూ. వీలుంటే మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో మొట్టమొదటిగా మనం ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో అన్ని టాపిక్ని కవర్ చేద్దాం. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా, మోడల్ పేపర్ల ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ మోడల్ టు లెర్న్. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఇది ఒక మోడల్ తప్ప ఇది పూర్తిగా ఇదే వచ్చేస్తుంది, దీని మీద డిపెండ్ అయిపోయింది అని నేను చెప్పట్లే. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోండి, నీ ప్రిపరేషన్కి ఈ మోడల్ పేపర్లు కొద్దిగా ఉడతా భక్తిగా మీకు ఉపయోగపడతాయి. అలాగే మీరు వీటి నోట్స్ని రాసుకోవటం వల్ల అన్ని టాపిక్ని కవర్ చేసుకున్నావా లేదా అనే ఒక ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటుంది. సో కాబట్టి ఏదైనా మిస్ అయితే ఆర్ఎంఎస్ వాళ్ళకి మీరు వెంటనే మెసేజ్ చేయండి. వెంటనే నేను మీకు అవసరమైన కాన్సెప్ట్లు అన్నీ కూడా మీకు వీడియోలు పెడతా. లెట్ us టేక్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏమంటున్నా అంటే ఏ కనిష్ట సంఖ్యకు 2 కలిపినా అది 12, 15, 20, 18 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. జాగ్రత్త. అక్కడ నేను ఆల్రెడీ కాసాగు వీడియోలో మీరు చూసే ఉంటారు. కాసాగు వీడియోలో ఆ సంఖ్యల నువ్వు కనుగొనవలసింది ఈ సంఖ్యల చేత భాగించబడితే దాని పేరు కాసాగండి. ఆ కనిష్టం ఉంటే కాసాగండి అలా అనకండి. ఎందుకంటే కొన్ని చోట్ల కాసాగ కనుక్కునేటప్పుడు గరిష్టం అనే మాట కూడా వస్తుంది. అందుకే నీకు ఇచ్చిన సంఖ్యల చేత భాగించబడేది కసాగు. ముందుగా ఏం చేద్దామంటే ఈ సంఖ్యల చేత భాగించబడాలి. ఎంత కలిపినా, 2 తీసినా ఇవన్నీ తీసేయండి పక్కకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారంటే ఇప్పుడు చూడండి, 12, 15, 18 కాసాగు ఫైండ్ అవుట్ చేస్తున్నా. ముందుగా ఇక్కడ గాసాబ మూడిట్లో 3, 4, 5, 6 మరలగా 4కి 6కి ఉమ్మడిగా 2, 5, 3. సో దేర్ఫోర్ కసాగు సరిపోయింది మనకి. కసాగు ఎలా వచ్చింది? 3 × 2 ఈ 3 కూడా ఇక్కడ వేసి × 2 × 5 ఒక చోట వేసిన. ఎందుకో తెలుసా? 2 5 10 కాబట్టి ఈ మల్టిప్లికేషన్లో అది ఇన్వాల్వ్ అక్కర్లేదు కాబట్టి 3 2 6 3 18 అక్కడ ఒక 10 180 కాసాగు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదంతా పక్కన పెట్టండి. ఏ కనిష్ట సంఖ్య 12, 15, 18 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది? 180. ఏ కనిష్ట సంఖ్య భాగించబడుతుంది? 180. వాడు ఏమంటున్నాడు? ఏ కనిష్ట సంఖ్యకు 2 కలిపినా 180 వస్తుంది అన్నాడు. అంతే కదా? ఎందుకు? ఏ కనిష్ట సంఖ్యకు 2 కలిపినా పక్కన పెట్టు. ఏ కనిష్ట సంఖ్య 12, 15, 18 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడు. అది ఎంతది? 180. నువ్వు 2 కలిపితే 180 రావాలి. మరి ఆ నెంబర్ ఎంత? 2 ఆన్సర్ ఇదే. ఎందుకో తెలుసా? దీనికి 2 కలపడం వల్ల ఎవరికి? 178కి 2 కలపడం వల్ల అది 12, 15, 18 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అది ఎవరు? 180 రావాలంటే మనకు అత్యవసరమైన సంఖ్య ఎవర్రా అంటే ఇదిగో 178. 178. దిస్ ఇస్ ద ఆన్సర్.
ఒకవేళ ఏ కనిష్ట సంఖ్య నుండి 2 తీసినా, ఇప్పుడు మాట్లాడండి, ఏ కనిష్ట సంఖ్య నుండి 2 తీసినా అది 12, 15, 18 చేత నిశేషంగా భాగించబడుతుందంటే 2 తీసినా అన్నాడు. మరి దీంట్లోంచి 2 తీసేస్తే 178లోంచి 2 తీసామనుకో 176 అవుతుంది. అది 180 రాదు. 180 రావాలంటే 2 తీసినా అన్నాడు అనుకోండి వేరే క్వశ్చన్లో, అప్పుడు 2 కలపండి, అంటే 182. అంటే 182లోంచి 2 తీస్తే అది 12, 15, 18 చేత నిశేషంగా భావించబడుతుంది. అలా కాకుండా 178 2 కలిపినా, అదిగో 2 కలిపినా అది 180 వస్తుంది, భాగించబడుతుంది. 2 తీసినా 182 వస్తుంది, భాగించబడుతుంది. అంటే ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వేరుగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఏ కనిష్ట సంఖ్య 12, 15, 18 చేత భాగించినప్పుడు ప్రతిసారి శేషం 1 వస్తుంది. శేషం 1 రావాలంటే 181. అదిగోండి, చూసారా? 3 రకాల ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడే. 2 కలిపినా తీసే 2 తీసినా కలిపే 2, నువ్వు 2 తీసినా కలుపు, 2 కలిపినా తీసేయి, ఆన్సర్లు వస్తాయి. శేషం అనగా 1 కలిపేస్తాం. ఇది ఫస్ట్ లెక్క. రెండోది చూడండి, 3, 4, 6, 4, 8, బి అనేది ఒక సంఖ్య ఉంది. అది దేని చేత నిశేషంగా భాగించబడాలి? 6 చేత. 6 చేత భాగించబడేది ఖచ్చితంగా 2, 3 చేత భాగించబడాలా? 2, 3 చేత భాగించబడాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ నౌ డివిజిబిలిటీ ఆఫ్ 3. 3 భాగిత ధర్మాన్ని చెక్ చేద్దాం. చెక్ చేసేటప్పుడు ఒక అవగాహన రావాలి. అంకమూలము 3 చేత భాగించబడాలా? అంకమూలం 3 చేత. సార్ ఇది కలుపుదాం. 6, 4, 10, 4, 14, 17, 25. 25 అంటే 7. 25 అంటే ఏంటి? మళ్ళీ 2 + 5. 25 కలిపితే వచ్చింది. దట్ సింప్లైజ్ 2 + 5 = 7. ఇప్పుడు అంకమూలం 7 వచ్చింది. 7 వచ్చినప్పుడు మరి బి విలువ ఎంత వేస్తే మనకి 3 భాగిత ధర్మం ఉంటుంది? 2 వేస్తే. 7 + 2 9, 7 + 5 12, 7 + 8 15. అలా కూడా రావచ్చు. 7 + 11 వేయకూడదు, ఎందుకంటే బి స్థానంలో 2 అంకెలు ఉండకూడదని చెప్పుకున్నాం మనం. తీసేయి, ఈ 2 మనకెందుకు? ఈ భాగించబడటానికి వేసుకున్నాం. అంటే బి పొజిషన్లో ఎవరెవరు మనకి అడ్జస్ట్ అయ్యారు? 2, 5, 8. ఇదేంటిది? ఏ భాగిత ధర్మం ఆధారంగా? నువ్వు 2 వేసుకొని కలిపి ఇక్కడ 3, 4, 6, 4, 8, 2. ఎదుగో వేసాను ముందు. 3, 4, 6, 4, 8, 5. 3, 4, 6, 4, 8, 8. ఇవన్నీ ఏంటట? 3 చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలు. అనగా బి పొజిషన్లోకి ఏమేమి వచ్చినాయి మన దగ్గరికి? 2, 5, 8. మరి ఇప్పుడు 3 చేత అడిగాడా వాడు? కాదు, 6 చేత అడిగాడు. 6 చేత అంటే మొన్న 3 చేత ఎందుకు కట్టావు? 6 చేత భాగించబడాలంటే 3, 2 చేత భాగించబడాలా? ఆల్రెడీ ఈ విలువలన్నీ 3 చేత భాగించబడి, మరి 2 చేత కూడా భాగించబడాలా చేత? అంటే 2 చేత భాగించబడే అంకెలు 2 ఉన్నాయండోయ్. 2, 8. 5 భాగించబడదు 2 చేత. ఎందుకు 2 చేత? అక్కడ 3, ఇక్కడ 2. చూస్తే 6 భాగిత ధర్మం ఉండాలంటే బి స్థానంలో విలువలు 2 ఉండాలి. ఏంటంటే ఒకటి 2, ఇంకొకటి 8. 5 ఉండరాదు. 5 ఇదిగో ఉండరాదు. 4 అసలు ఆప్షనే లేదు ఇక్కడ. ఎందుకంటే 4 వేస్తే 3 భాగిత ధర్మం ఉండదు. ఇక్కడ 7 వేయి, 3 భాగిత ధర్మం ఉండదు. అప్పుడు 2 అనే ఆప్షన్ ఉంది. ఆన్సర్ ఇదేనండి, ఇదిగోండి అది. సరే, అది 3 భాగిత ధర్మం చూసి ఆప్షన్ల వారీగా మరలా 2 భాగిత ధర్మాన్ని దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత చూద్దాం. సార్ ఇదిగో ఇలాంటి క్వశ్చన్లు సిసి మోడల్ క్వశ్చన్లు మీకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఏమి లేదు, మీకు రాబోయే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సిసి మోడల్ క్వశ్చన్ లేకుండా పేపర్లో రావు. అంటే వాడు అన్నిట్లో టచ్ చేస్తూనే ఉంటాడు. సిసి మోడల్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఒక ప్రశ్నలో 5 కాన్సెప్ట్లు, 5 × 4 20 కాన్సెప్ట్లు. 4 ఎక్కడయ్యి? ఇగో 4 ఆప్షన్లు ఇక్కడ. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాం. ఏంటంట? 10, 15, 20ల గాసాబా. వెరీ సింపుల్ అండి. గాసాబా చెప్పాను మీకు. లీస్ట్ డిఫరెన్స్ అని అనకండి, ఎందుకంటే రెండిట్ల మధ్య 5 గ్యాప్ ఉంటే 5, 5ల గాసాబా 5ఏనండి. ఎందుకంటే 10, 15, 20ల గాసాబా 5 పెద్ద నెంబరు. అంటే గాసాబా దగ్గర ఎంత రావాలా? 5 రావాలంటే 3 ఆప్షను. 2 ఆప్షన్కి వెళ్దాం. ఒక సంఖ్య వర్గములో 1ల స్థానంలో లేని అంకె. ఇదేందో సంఖ్యా వర్గంలో 1ల స్థానంలో లేని అంకెలు, ఉన్న అంకెలు కూడా ఉంటాయట. సంఖ్యా వర్గంలో అయితే
చూడండి ఒకసారి, ఇదిగో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 0 స్క్వేర్. చూసారా? మీరు ఒకటి స్థానంలో ఏ అంకున్నా కానీ దాని వర్గంలో ఏ అంకెలు వస్తాయి చూద్దాం. 5 స్క్వేర్ అంటే 5 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 4 4 16 వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సార్ ఇక్కడ నువ్వు 4 స్క్వేర్ అంటే అన్నావు కదా, 4 స్క్వేర్ అంటే ఎలాగా 54 హోల్ స్క్వేర్ అన్నావు అనుకో, ఖచ్చితంగా 4 4 16 6 వస్తుంది చివరిలో. అందుకనే 0 స్క్వేర్ దగ్గర 0 వస్తుంది, 1 స్క్వేర్ దగ్గర 1 వస్తుంది. అలాగా నేను ఇదిగో 4 స్క్వేర్ దగ్గర 6, 6 స్క్వేర్ దగ్గర 6, 3 స్క్వేర్ దగ్గర 9, 7 స్క్వేర్ దగ్గర 9, అంటే 2 స్క్వేర్ దగ్గర 4, 8 స్క్వేర్ దగ్గర 4. సార్ 1 స్క్వేర్ దగ్గర 1 అండ్ 9 స్క్వేర్ దగ్గర కూడా 1, 0 స్క్వేర్ దగ్గర 0. అంటే ఒక సంఖ్యా వర్గములో ఒకట్ల స్థానములో కొన్ని అంకెలు మాత్రమే వ్యవస్థితము. అంటే అది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే ఖచ్చితంగా 0 లేదా 1 లేదా 4 లేదా 5 లేదా 6 లేదా 9 ఉండాలి. పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే ఖచ్చితంగా ఎవరెవరు ఉండాలి? ఎయిదర్ 0 ఆర్ 1 ఆర్ 4 ఆర్ 5 ఆర్ 6 ఆర్ 9. మరి అసలు వర్గ సంఖ్యలో వ్యవస్థితం కాని అంకెలు ఉంటాయండి. ఏంటంటే తెలుసా? 2, 3, 7, 8 ఉండవు. నువ్వేదైనా ఒక సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య 144 చివరిలో 4, 256 చివరిలో 6, 100 చివరిలో 0, 169 చివరిలో 9 ఇవన్నీ ఉంటాయి తప్ప ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యలో 2, 3, 7, 8 ఉండవు. అంటే 2 ఉండదు, 3 ఉండదు. చూద్దామా? ఒక సంఖ్యా వర్గములో అదిగో 2 ఉండదు, 5 ఆప్షను. 6 యొక్క కారణాంకాల సంఖ్య. 6కి కారణాంకాలు ఏంటి? 1, 2, 3, 6, 4 ఉన్నాయి. కారణాంకాల సంఖ్య అన్నాడు. 4 అంటే 2. అలాగే 12లో 75% విలువ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సార్ ఇక్కడ 12లో 75% విలువ. 75% సింపుల్ అండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 12లో 75, 12లో అంటే అర్థం ఏంటి? అంటే 100% 12 అయ్యింది. 75% ఎంత అని అర్థము. మీరు సరిగ్గా చూడండి, ఇక్కడ 4 25లు ఉంటాయి, అనగా 4 3లు ఉంటాయి. ఇక్కడ 3 25లు ఉంటాయి, 3 3లు ఉంటుంది. కాబట్టి 9 ఆన్సర్ అండి, అయిపోయింది. 4 25లు 100, 4 3ల 12, 3 25లు 75, 3 3ల 9. ఆన్సర్ ఇది. కావాలంటే నువ్వు ఇదిగో 75%, 100కి 12, 12కి 75%కి ఎంత? 75 × 12/100 వేసుకో. 25 ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 4 సార్లు, ఈ 4 దీంట్లో 3 సార్లు అయితే 9. ఎలా అయినా సరే సార్ ఇంత దాకా వచ్చిన తర్వాత లాజికల్గా మనం అప్లై చేయకపోతే మ్యాథమెటిక్స్ కాదబ్బా, లాజికల్ బ్రెయిన్ అప్లై చేయకుండా నువ్వు ఎంత కష్టపడినా ఉపయోగంలే. సో 75% అలాగే కనుక్కుంటాం మనం. దెన్ దీని ప్రకారం నేను ఇక్కడ ఏం చెప్పాను? 9 అన్నాం. దీని 9 ఎంత? 1. చెప్పండి. ఏ3 ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ3 అన్ని చోట్ల ఉన్నాయి. B5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ B4 అంటే ఇది కాదనమాట. 2 4 కాదు, 2 4 కాదు, కొట్టేయండి. ఇప్పుడు C2 ఇదిగో C2 2 చోట్ల ఉన్నాయి. మరి ఇక్కడ D1 అంటే ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇది భిన్నాల క్వశ్చన్. భిన్నాలు ఎక్కువగా ఇంతకుముందు మనకి ఇచ్చేవాడండి. ఇప్పుడు భిన్నాలని కొద్దిగా తగ్గించి రేఖాగణితం, క్షేత్రగణితం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. సరిగ్గా మీరందరూ గమనిస్తే ఏంటో వీటి సంగతి ఏందో గమనిద్దాం. వీటి సంగతి ఏంది? వీటిలో అసలు ఏమి విలువలు మన దగ్గరకు వచ్చినాయి, ఏమేమి అన్నాడు సామండి. ఆల్రెడీ ఒక సరిగ్గా చూస్తే ఇదిగో పద్మజ ఒక పుస్తకంలో 5/8 భాగాన్ని చదివిందట. జాగ్రత్తగా వినాలి సార్, ఇదే జాగ్రత్తగా వినండి. పద్మజ ఒక పుస్తకంలో 5/8 భాగం చదివింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పుస్తకాన్ని చదవాల్సినప్పుడు ఎన్ని భాగాలు చేశారు? ఒక పుస్తకంలో అంటే పుస్తకం యొక్క మొత్తం భాగాలు 8 అని అర్థం. ఉదాహరణకి 3/4 అంటే అర్థం ఏంటి? 3/4 అంటే అర్థం ఏంటంటే 4లో 3 అని అర్థం.
అంటే దీని అర్థం ఏంటంటే మొత్తములో ఆ విలువ. ఇప్పుడు మొత్తం టోటల్ పుస్తకము ఎన్ని భాగాలయ్యింది, చదివింది, చదివిన, చదవని మాట్లాడటం. టోటల్ పుస్తకంలో 8 భాగాలు, 5 భాగం చదివింది, 3 భాగాలు చదవలే. ఓకే, ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏమన్నాడు చూద్దామా. ఏమన్నాడు, చదివిన భాగంలో ఖచ్చితంగా ఇది హారంలో ఉండాలి సార్, హారంలో ఉండాలి. చదివిన భాగం హారంలో ఉండాలి, చదివిన భాగంలో ఖచ్చితంగా హారంలో ఉండాలి. చదవాల్సిన భాగం ఎంత, చదవాల్సింది ఎంత, అది ఆన్సర్ అదేనండి, అయిపోయింది. అరే క్వశ్చన్ పెట్టి వెళ్ళాలి మనం. చదివిన భాగంలో చదవాల్సిన భాగం ఎంత వచ్చింది ఆన్సర్ 3/5 ఆన్సర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటూ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 4 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం ఎంత, 4 యొక్క మొదటి 10 గుణిజాల మొత్తం ఎంత. దీనికి ఒక ఫార్మేట్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా. 4 యొక్క గుణిజాలు కావాలి, సిగ్మా 10 గుణిజాలు కావాలనుకుంటే అది కాదు, ఎన్ని గుణిజాలు కావాలో మొదటి 10 ఎన్ని గుణిజాలు కావాలో ఇక్కడ వేసుకుంటే చాలు. సార్ మీరు 1 + 2 + 3 + అండ్ సో ఆన్ + n వరకు ఉండేటప్పుడు మొదటి n సహజ సంఖ్యల మొత్తము n × n + 1/2. ఓకే, బాగా ఉంది. కానీ ఇదే ఫార్ములాలో, అంటే ఈ వీడియోకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువగా అంత ఎక్స్ప్లెనేషన్ తీసుకురాను. అదే ఫార్ములాలో సిగ్మా 10 విలువ ఎంతో మీరు అప్లై చేసుకుంటే నోట్స్ మీద హోల్డ్ చేసుకొని నోట్స్ మీద చేయండి. ఎంత వస్తుందంటే 10లో సగం ఎంత, 5, 5 పక్కన 5. ఏంది ఇది, కరెక్టేనా? కరెక్టే. అది సిగ్మా 10 అంటే 55. మరి సిగ్మా 100 అంటే 100లో సగం ఎంత, 50. ఎస్, మీరు అనేది కరెక్టే. 50, 50, 50 బ్రిటానియా కంపెనీ. సిగ్మా 100 అది. మరి సిగ్మా 1000 ఎంత, పేపర్ మీద వేసుకో చెక్ చేయి, వస్తుంది. దేన్ని అది. ఇప్పుడు నేను దీని గురించి కట్టట్లే, అంటే యాక్చువల్గా అయితే 4 × ఇప్పుడు మీకు కట్టి 55 నీకు ప్రూఫ్ ఇస్తా. ఇప్పుడు ఎలాగా, 10 × 11/2. ఇది దీంట్లో ఎన్నిసార్లట, 5 టైమ్స్ అయితే 4 × 5 11 55. చెప్పాను కదా ఇప్పుడు అదే. అంటే నువ్వు సిగ్మా అది దానికి ఒకసారి జస్ట్ గుర్తుంచుకుంటే 4 × 55 ఆన్సర్ వెంటనే వేసేస్తావు. ఇదిగో 4 50 200, 4 5 20, 220 ఆన్సర్ అయిపోయిందిగా. ఆన్సర్ 220 లేదా? ఎస్, 220 లేదు. ఎస్, ఇలాంటి ఆన్సర్ కనుక 220 లేకపోతే ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. ఏంటో తెలుసా, 4 ఆప్షన్లో ఆన్సర్ లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇదే ప్రశ్న అక్కడ ఇస్తాడు, కావాలని ఇచ్చింది ఇది ఆర్ఎంఎస్ వాళ్ళు. ఇదే ప్రశ్న నీకు అక్కడ ఇస్తాడు, ఏం చేస్తావు, మరి 220 లేదు కదా, నీకు ఏదో ఒకటి దానికి రిలవెంట్గా దగ్గరగా ఉన్న ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోండి. ఇది యాడ్ స్కోర్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ లేనప్పుడు అందరికీ యాడ్ స్కోర్ అవుతుంది. అలాగని ఈ క్వశ్చన్ని అందరు ఇదే క్వశ్చన్ యాడ్ స్కోర్ ఇస్తారని ఫీల్ అవ్వకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే యాడ్ స్కోర్లు ప్రతి దాంట్లో, యాడ్ స్కోర్లు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కనీసం 1 లేదా 2 ఉంటాయి. నువ్వు అక్కడ టైం వేస్ట్ చేయకు, ఇక్కడ ఎక్కడ తప్పు చేశాను అది కాదు, నువ్వు చేసింది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, సరే ఇదేదో సరిగ్గా చూడండి ఒకసారి. ఏమన్నా అంటే, ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ 2601 రూపాయి చందాగా పోగు చేశారట. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఇంకో మాట అంటున్నాడు, విద్యార్థుల సంఖ్యకు సమానమగు రూపాయలను ఒక్కొక్కడు చందాగా వేస్తే. మరి ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నాం, ఒక్కొక్కరు 4 రూపాయలు వేసాం. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎంత వస్తాయి, 4 4 16. 5గురు ఉన్నాం, ఒక్కొక్కరు 5 రూపాయలు వేసాం, దాని పార్ట్ అదేనండి. 5 5 25 వస్తాయి. 6గురు ఉన్నాం, ఒక్కొక్కరు 6 రూపాయలు వేసాం, 6 × 6. ఓకే ఓకే, విద్యార్థుల సంఖ్య x అనుకోండి. మరి ఒక్కొక్కరు చందాగా వేసిన సొమ్ము x. దేర్ఫోర్ మొత్తం సొమ్ము ఎంత అంటే x × x = 2601. దెన్ x = √2601. ముందుగా ఈ 2601 దీన్ని మనం వర్గమూలం ద్వారా 5 5ల 25 1 0 1 తీసుకుంటాం. 5కి రెట్టింపు చేయండి 10. ఇక్కడ 1 ఉంటే సరిపోయింది, 101 సరిపోయింది. 1 తీసుకొచ్చి ఇక్కడ వేయండి. లేదు కుదరలే, నీకు 2500కి 5000కి మధ్యనున్న ఏ వర్గమూలాన్ని అయినా, మళ్ళీ వర్గమూలాన్ని లెసన్ చూడాలబ్బా, అన్నీ ఒకలాగా రావు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇదిగో 2500కి దాటి 5000 మధ్యన ఉంటే ఈ 1కి వర్గమూలం ఎంత, 1. దాన్ని 50కి కలపండి, ఆన్సర్ 51 వచ్చింది. చూసుకోండి ఒకసారి, ఆన్సర్ 51.
ఓకే, ఒకవేళ దీంట్లో సార్ కొన్ని రావట్లేదు అలాంటి మెసేజ్లు పెడతారు, కానీ అన్నీ అలా కాదు, కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అవేంటో మీకు చెప్తాను. చెప్పే ముందు చెప్తే కనుక ఒకవేళ మీకు తెలియాలనుకుంటే మాత్రం నా వర్గాలు వర్గమూలాలు అనే టాపిక్లో నీకు అక్కడ మీకు కావాల్సినవి ఉన్నాయి, టన్నుల కొలది ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మాట్లాడు. ఒక వ్యక్తి ఒక చెప్పుల షాపు పెడదాం అనుకున్నాడు. చెప్పుల షాప్ అండి, షూ మార్ట్. చెప్పుల షాప్ ఏంటి? చెప్పుల షాపులో ఏముంటాయి? నువ్వు ఎలాగానే ఏం చేస్తావు? చెప్పుల షాపులోకి లోపలికి వెళ్ళిన తర్వాత నా సైజు చూపించండి. ఎస్, నా చెప్పుల సైజును చూపించండి. వాడు కొలుచుకొని వెళ్తాడు. ఎన్ని 8 ఇంచెసా, 9 ఇంచెసా, 10 ఇంచెసా. దాదాపుగా ఒక ఏరియాలో ఎక్కువగా 8, 9, 7 ఇంచెస్లు ఎక్కువ అమ్మబడతా ఉంటాయి. వీడు ఏం చేస్తాడు? చెప్పుల షాప్ యజమాని ఒక సర్వే నిర్వహించాడట. దాని ఏరియాలో ఎంత సైజు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో మొత్తం అంతా సర్వే నిర్వహించి ఒక స్టాక్ తెప్పించుకుందామని అనుకున్నాడు. అయితే అలాంటి స్టాకు కేంద్రీయ ప్రభుత్వమాన కొలతల్లో దేని ఆధారంగా స్టాక్ రప్పిస్తాడు? మొట్టమొదటిది బాహుళకము, 2 మధ్యగతము, 3 సగటు, 4 పైవన్యు. చూద్దామా? ఓకే, ఇప్పుడు మాట్లాడదాం. సార్ ఇప్పుడు నాది 8 సైజు పాదం, మీది మహాతు ఎంత అనేది కొలుచుకొని అక్కడ పెట్టుకోండి. ఓకే, ఒక ఏరియాలో మా తెలిసిన ఒక వ్యక్తిది 11 లేదా 12 సైజు, కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఏనుగు పాదంలాగా. అయితే అతనికి సైజు దొరకదు. తెలిసే మీకు సంగతి. అతని సైజు ఒక్కోసారి ఇతను ప్రత్యేకంగా ఆర్డర్ పెడతాను కానీ తీసుకురాడు. ఎందుకంటే అలాంటి 10, 11 సైజు ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు ఏరియాలో. అందుకే అలాంటి తక్కువ, ఎక్కువ, రిపీటెడ్, తక్కువ, ఎక్కువ అలాంటివి రావాలంటే ఖచ్చితంగా బాహుళకాన్నే. ఎందుకంటే ఎక్కువ పర్యాయాలు, ఎక్కువ, తక్కువ అనే పర్యాయాలు మాటలు మాట్లాడేది ఎవరంటే బాహుళకం. దీని ఆన్సర్ బాహుళకం అండి. మరి అనొచ్చు, సార్ సగటు ఎప్పుడు ఉపయోగిస్తారు? ఎస్, ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ వంట చేయాలా, రైస్ పెట్టాలా, నన్ను అడుగుద్ది, ఏరా రాము ఈవినింగ్ నువ్వు లంచ్కి వస్తావా అని అడిగి, లేదమ్మా ఈరోజు నాకు చిన్న పార్టీ ఉంది, భోంచేసి వస్తాలే అన్న. ఎందుకు అడిగింది మా అమ్మ? రైసు ఎంతమంది వ్యక్తులకు సగటున వండాలా అనేది అమ్మకు తెలుసు కాబట్టి ఆ రైస్ పెడుతుంది. అంటే ఒక ఫంక్షన్లో కానీ, ఒక రెస్టారెంట్ కానీ, లేకపోతే కొన్ని చోట్ల కానీ ఎక్కడైనా సరే వంటకాలు జరిగేటప్పుడు యావరేజ్న, సరాసరిన అక్కడ వంటకాలు వండుతారు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటివి సగటుకు ఉపయోగపడతాయి. మరి అలా కాకుండా చూడండి, ఒకసారి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు లోపలికి వెళ్ళే ముందుగా ఆ డోర్ దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటాడు. అతని జీతం ఎంత తెలుసా? ఇంచుమించు 10,000 నుంచి 12,000 ఉంటుంది. మీరు లోపలికి వెళ్తే కుర్చీలో కూర్చొని కంప్యూటర్ మీద కొడతా ఉంటారు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటుంది తెలుసా? 30, 40, 50, 60, 70, 100 అంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉంటుంది. బాగా దాంట్లో కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు. కొద్దిగా లోపలికి వెళ్ళారు, క్యాబిన్ ఉంటుంది, అక్కడ మేనేజర్లు ఉంటారు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? పెర్ మంత్లీ 5 lakhs, 6 lakhs అలా ఉంటాయి. దీనికన్నా ఓనర్ కూడా ఉంటారు. కంపెనీలు పెట్టేటప్పుడు ఓనర్లు కూడా ఆ సంస్థ నుంచి జీతాలు తీసుకుంటారు. వాళ్ళకి ఎంత ఉంటుంది? 25 లక్షలు, 30 లక్షలు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి. మరి ఇప్పుడు చెప్పండి, దీంట్లో సగటు కనుక్కునేటప్పటికి దాదాపు 12 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు వస్తుంది. మరి ఇక్కడ ఈడేమైపోవాలా? డోర్ దగ్గర ఉన్నవాడు. అందుకనే అలాంటి దత్తాంశంలో కనిష్ట గరిష్ట విలువలు దొరికేటప్పుడు ఆ దత్తాంశాన్ని మధ్యగతముగా కనుక్కోవడానికి ఉంటుంది. అంతేగాని పైవన్నీ ఇక్కడ ఉండదు. దేనికి దానికి ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్, దత్తాంశ సేకరణలో పాఠశాల విద్యార్థుల సంఖ్యను సూచించినది. సార్ సంఖ్య అనగా పౌనపుణ్యము. ఆన్సర్ ఇదండి, సంఖ్య పౌనపుణ్యం అండి. నెక్స్ట్, ఏ విలువ x² - 2x + 1, b విలువ x² + 2x - 1 అయిన a + 2b. a + 2b ఏ ఎంతో చూద్దామా? ఏ మామూలుగానే వేయాలి, x² - 2x + 1. b 2b వేయాలి, 2x² + 4x - 2. ఎందుకంటే 2తో గుణించాలా, 2x², 2 × 4, యాడ్ చేద్దాం. 1 3x² + 2x - 1. ఇదిగో +4x - 2x + 2x -2 + 1 -1. ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే ఇది సెకండ్ ఆప్షన్లా కనిపిస్తుంది. ఆన్సర్ అది రండి. నెక్స్ట్ సార్ ఇది చూడండి సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు సరిగ్గా గమనిస్తే a + b విలువ ఎంత ఇచ్చాడు? 7. ab ఇచ్చాడు, కానీ దీనికి
క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏబి కూడా ఇచ్చాడండి మన దగ్గరికి 12. ఓకే చూద్దాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అంటే 343. అది 7 క్యూబ్ 343 అని తెలియకపోతే అక్కడ ఎగ్జామ్లో ఏంటి 7 చేత మళ్ళీ ఇంక7 చేత మనం ఏడుస్తూ మల్టిప్లై చేయాల్సింది. అలాంటి ఏడుపు కొట్టు పనులు చేయకండి, అక్కడ మొత్తం చదువుకొని పోండి అక్కడికి. నెక్స్ట్ లేకపోతే ఓటమిని ఇప్పుడే అంగీకరించండి. లేదు కోడదాం అనుకుంటే మొత్తం చదువుకొని ఎదరికెళ్ళటమే. ఇది తెలియదు అది తెలియదు, మరి రెగ్యులర్గా మనకు అవసరమైంది 6th క్లాస్ 7th 8th క్లాస్ పిల్లలు 7 క్యూబులు 343 అని చెప్పేస్తున్నారు. మనం ఎందుకు చెప్పట్లే? మనకు కావాల్సింది a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి ఈజ్ 343. ఏబి విలువ ఎంత చెప్పండి? 12. a ప్లస్ బి విలువ ఎంత? 7. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఏళ్ళ 21 12 21 ఈజ్ ఈక్వల్ టు 343. దేర్ఫోర్ a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343లోంచి ఎవరిని తీయాలా? దీని మల్టిప్లికేషన్ ఎంత తెలుసా? 252 తీసేయండి. 91 వచ్చింది. బాగానే ఉందండి. మరి ఇదేంటి సార్ ఇక్కడ అని అంటాడు ఒక ఆయన. అసలు దీని గురించి ఒక మాట మాట్లాడదాం. ఏంటో తెలుసా? 91 ఆన్సర్ అయిపోయిందిగా, ఇదిగో. ఎస్ 91 ఆన్సర్ అయిపోయింది. 91 ఇదే. అలా కాకుండా ఒక పని చేద్దాం. మీరు a ప్లస్ బి ఎంత అని చెప్పారు? 7 అన్నారు. 7 అంటే మన దగ్గర ఆప్షన్స్ 3 ఉంటాయి. ఏంటంటే అవి 1 6 కలపడమా, 2 5 కలపడమా, 3 4 కలపడమా, అంతే కదా. మరి మల్టిప్లై చేసేటప్పుడు 12 రావాలంటే ఒక 6 6 12 కాదు కదా, 2 5 10 12 కాదు కదా, 3 4 12 12 అయింది కదా. అంటే ఏని బీని తెలిసింది కదా. 3 క్యూబ్ ఏమో 27, ఇది 64 అయితే 91 వచ్చింది కదా. లాజికల్ ఆపరేషన్స్ లేకుండా మనం మ్యాథమెటిక్స్ని పూర్తిగా దాటలేము. జాగ్రత్త లెక్కలు చేసేటప్పుడు. నెక్స్ట్ సార్ ఇదేదో కొద్దిగా మంచిగా ఉండే లెక్క ఒకటి బాగుంది చూడండి ఒకసారి ఈ లెక్కని. దీన్ని ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని రాసుకోవచ్చు. కాబట్టి ముందుగా ఇక్కడున్న 2 పవర్ ఎన్ ప్లస్ 3ని 2 పవర్ ఎన్ ఇంటూ 2 క్యూబ్ అని, దీన్ని 2 పవర్ ఎన్ ఇంటూ 2 స్క్వేర్ అని బై 2 పవర్ ఎన్ ఇంటూ 2 పవర్ 1 అని, దీన్ని 2 పవర్ ఎన్ ఇంటూ 1 అని, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటిల్లోంచి 2 పవర్ ఎన్ని ఇక్కడ కామన్ తీస్తున్నా. 2 పవర్ ఎన్ ఇంటూ 2 క్యూబ్ అంటే ఎంత? 8 మైనస్ 4 2 స్క్వేర్ అంటే 4 బై మళ్ళీ 2 పవర్ ఎన్ కామన్ తీసిన 2 మైనస్ 1 క్యాన్సిల్ అయితే 4/1 దట్స్ మీన్స్ 4. ఆన్సర్ అయిపోయింది చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సార్ ఇదికి ఇక్కడ మీరందరూ జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇలాంటి లెక్కల్ని కొంతమంది ఈ లెక్కల్ని ఏం చేస్తున్నారంటే ఏదేదో చేస్తున్నారు. ఏంది ఇది పిచ్చ పిచ్చగా కాసా కట్టండి. ఎందుకు కాసాదులు? కాసా కట్టండా? కాసా కడితే ఏం చేస్తావు? మళ్ళీ కాసా కట్టి మామూలుగా తీసుకొస్తావుగా? లే ఇలాంటి హారాలు ఉండేటప్పుడు ఒక పని చేయండి. చాలామంది ఏమంటారంటే ఈ ఒక్క లెక్కకే కాదు, ఏ లెక్కకైనా నువ్వు ముందు ఏం చేస్తావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నువ్వు చేసేది అన్నిటికైనా దేనికైనా చెప్తున్నాను కదా, జనరలైజ్ చేసి చెప్తున్నా. ఈ 2 3 6 నీకు ఇచ్చాను కాదు, 3 4 12 ఇచ్చాను కాదు, 2 4 8 ఇచ్చాను కాదు, 5 3 15 ఇచ్చాను కాదు, 2 3 4 6 8 12 24 కాసా కూడా 24 అయితే అట్లా అన్నిటి కాసా కట్టడం కన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పదాన్ని 2 3 6ల చేత 2 3 6ల చేత 2 3 6ల చేత 2 3 6ల చేత మల్టిప్లై చేయండి ఫస్ట్. సరే సింపుల్గా వచ్చేస్తుంది. ఫస్ట్ 2 and 2 and 3 and 3 6 and 6 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఇది? 18x ప్లస్ ఇదేంటిది 12x ప్లస్ ఇదేంటిది 6x ఈజ్ ఈక్వల్ టు 24 కూడా అలాగే ఉంచండి. 2 × 3 × 6 అలా ఉంచండి. ఇది మొత్తాన్ని కలపండి. ఇప్పుడు 36x వచ్చింది చూడండి. ఈజ్ ఈక్వల్ టు 24 × 2 × 3 × 6 x ఈజ్ ఈక్వల్ టు 24 × 2 × 3 × 6 బై 36. 6 6ల 36 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఆ 24నండి. లేదు దీన్ని మనవాళ్ళు ఏం చేస్తారంటే సార్ మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కదా నేను చెప్పే మాట ఇక్కడ. ఎలాగా x/2 ప్లస్ x/3 ప్లస్ x/6
ఈజ్ ఈక్వల్ టు 24 అయితే ఈ 2 3 6 కాసాగు 6 అయితే ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 అయితే ఇది దీంట్లో 3 సార్లు, ఇది దీంట్లో 2 సార్లు, ఇది క్యాన్సిల్ అయిపోతే 3x ప్లస్ 2x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 6, దెన్ 6x ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 6, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 6 బై 6, 24. నేనేం చెప్పానంటే నువ్వు ఈలో ఒక లెక్కకే షార్ట్ కట్ చేసుకుంటే వెళ్ళావు. నేను అన్ని లెక్కలకి ఏ లెక్క ఇచ్చినా సరే లెక్క చేసే విధానాన్ని నీకు చెప్పిన. ఇక్కడ నీకు అసలు భయపడక్కలా, కాసా కట్టాల్సిన అవసరమే లే. లెక్కలు చేసేటప్పుడు మీరు షార్ట్ కట్లను తగ్గించడం నేర్చుకోండి ఫస్ట్, అండ్ దెన్ నెక్స్ట్. సార్ ఇప్పుడు 25 మంది గల ఒక తరగతిలో 8% మంది వర్షం కారణంగా హాజరు కాలేదు అంటే తరగతిలో ఎంతమంది? 25 మంది. ఎంత శాతం మంది హాజరు కాలేదు ఇది కడదాం. హాజరైన వాళ్ళు వస్తుంది, అది వాడు అడిగింది కూడా హాజరైన విద్యార్థులు అడిగారు. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 8 బై 100. సరిగ్గా గమనిస్తున్నారా? 25 ఇంటూ 8 4 రెళ్ళు అని రాసా, బై 100ని కూడా 4 25 అని రాసా. క్యాన్సిల్ అయిపోతే ఎంతమంది హాజరు కాలేదు? 2. వెరీ గుడ్. హాజరైన వాళ్ళు ఎంతమంది? 23. అక్కడే ఉంటుంది ఆప్షన్ చూడండి, ఇదిగో అయిపోయింది. సింపుల్గా వెళ్ళండి. అన్ని లెక్కలు ఒకలా చేయటం కాదు, జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి. ఇక్కడ జాగ్రత్త మరలా. సార్ ఇప్పుడు మీకు చాలా సందర్భాల్లో చెప్పా, మనుష్యులు శక్తిని దారపోసేవాళ్ళు. మనుష్యులు అంటే విద్యార్థులు, అంటే ఉపాధ్యాయులు, అంటే శ్రామికులు, అంటే పనివాళ్ళు, అంటే యంత్రాలు, అంటే కుళాయిలు, అంటే నీటిని తోడే యంత్రాలు, కుట్టి మిషన్లు, ఇవన్నీ కూడా మనుషులకు వస్తాయి. మనుష్యులు మరియు రోజులు ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటాయి. విలోమానుపాతంలో గనక ABCD డెవలప్మెంట్ కనుక ఉంటే ఇక్కడ x కనుక్కోవాల్సి వస్తే లేదా D విలువ కనుక్కోవాల్సి వస్తే సింపుల్ అండి, A ఇంటూ B/C వేసేయండి ఆన్సర్. ఇప్పుడు మాట్లాడుకుందాం. సార్ మెన్ అండ్ డేస్ మాట్లాడదాం. ఫస్ట్ 72 మంది ఉన్నారట. ఉంటే 120 రోజులకు సరిపడగా ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎన్ని రోజులు సరిపడగా? 120 రోజులకు సరిపడగా. మరి ఆహార పదార్థాలు వారిలోనికి 8 మంది జవాన్లు వచ్చి చేరితే 8 మంది వచ్చి చేరారు, 80 మంది అయ్యారు. మరి ఇక్కడ 72కు 120 అయితే 80కి ఎంత? విలోమానుపాతం అండి. ఎందుకంటే ఇక్కడ జవాన్లు పెరిగే కొలది ఆహార పదార్థాలు నిల్వ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పెరిగితే అక్కడ తగ్గుద్ది. పొరపాటుని ఇక్కడ తగ్గారనుకోండి అక్కడ నిల్వ పదార్థాలు పెరుగుతాయి. దెన్ x ఈజ్ ఈక్వల్ ఇందాక చెప్పా 72 ఇంటూ 120 బై 80. ముందు 0 0 క్యాన్సిల్ చేయండి. 8 దీంట్లో 9 సార్లు, 9 12 108 రోజులకు మాత్రమే సరిపడగా ఉంటాయి. 108 ఆన్సర్ ఇదిగోండి. నెక్స్ట్ అనుపాత మధ్యమం. ఓకే, అనుపాత మధ్యమం అంటే ఏమీ లేదండి. A, Bలు అనుపాత మధ్యమం కావాలంటే A, X, Bలు అనుపాతంలో ఉన్నాయని అర్థం. అంటే దట్స్ మీన్స్ X, Bలు అనుపాతము అనగా క్రాస్ మల్టిప్లికేషన్లో x² ఈజ్ ఈక్వల్ టు AB, x ఈజ్ ఈక్వల్ టు √AB. ఇది ఫార్మేట్ అండి. అనుపాతము, అనులోమానుపాతము, దెన్ క్రాస్ మల్టిప్లికేషన్లు ఈక్వల్గా ఉంటాయి. మరి విలోమానుపాతంలో మీరు కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ 108 వచ్చింది కదా, అంటే ఈ రెండిట్ల మల్టిప్లికేషన్ ఈక్వల్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేసుకో, అదే ఆన్సర్ వస్తుంది. అయితే మరి అదే అనులోమానుపాతంలో అయితే క్రాస్ మల్టిప్లికేషన్లు ఈక్వల్గా ఉంటాయి. దెన్ ఇప్పుడు చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు √48 ఇంటూ 75. మరి 48ని 3 16లను రాస్తున్నా, 75ని 3 25లను రాస్తున్నా. చూస్తున్నారా? 3కి వర్గమూలం 3, 16కి 4, 25కి 5, 3 4 12, 12 5 60. ఆన్సర్ 60 ఆన్సరు. అదిగో 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరే ఇదేదో ఒక తరగతిలో మొత్తం 60 మంది విద్యార్థులలో మొత్తం 60 మంది ఉన్నారటండో, జాగ్రత్త 60 మంది మొత్తము. మ్యాథ్స్, సైన్స్, సోషల్లను 1/3 1/4 1/5 యొక్క విలోమ నిష్పత్తిలో ఇష్టపడ్డారట. ఇది తేడాగా ఇచ్చాడు. విలోమ నిష్పత్తిలో ఇష్టపడ్డారట. ఏది విలోమ నిష్పత్తి? వీటి యొక్క విలోమ నిష్పత్తులు కట్టేద్దాం ముందు. ఏంటిది? 3:4:5. ఇక్కడ మ్యాథ్స్, ఇక్కడ సైన్స్, ఇక్కడ సోషల్. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని భాగాలు?
12 భాగాలండి, మొత్తం 12 భాగాలు, మొత్తం 12 భాగాలు. ఓకే, ఇప్పుడు మాట్లాడదాం. సార్ మొత్తం 12 భాగాలు ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. అంటే 12 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 60 మంది అయితే ఒక్కొక్క భాగం ఎంత? 60/12. ఒక్కొక్క భాగం ఎంతండి? 5. ఇంకో విషయం తెలుసా? పొరపాటుని ఇక్కడ మొత్తం 60 ఇచ్చాడు, బాగానే ఉంది. ఒకవేళ మ్యాథ్స్ విద్యార్థులు 20 మంది 24 మంది ఉన్నారు అన్న అనుకో, ఇదిగో 24 ఇక్కడ వేసుకోవాలి. 3 భాగాలు 24, 3 భాగాలు 24 అయింది. మరి సైన్స్ విద్యార్థులు 24 మంది ఉన్నారన్నా అనుకో, 4 భాగాలు 24 అయింది. అలా కాకుండా సోషల్ విద్యార్థులు 30 మంది ఉన్నారనుకో, 5 భాగాలు 30 అయింది. మరి వీడేమన్నాడు? మొత్తం విద్యార్థులు 60 మందిలో, కాబట్టి మొత్తం భాగాలు 12, 60 అంటే ఒక్కొక్క భాగం 5 అనగా మ్యాథ్స్ 5 ఇంటూ 5 ఇంటూ 5 అనగా ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇది మ్యాథ్స్ విద్యార్థులు అడిగితే 15 మంది, ఇక్కడ సైన్స్ అడిగితే 20, సోషల్ అడిగితే 25, మొత్తం వీటిలన్నింటిని కలపండి 60 వస్తుంది. కానీ లెక్కవాడు అలా అడగలేదు అనుకుంటా. ఇదిగో చూడండి. అయితే ఏమన్నా అంటే ఇష్టపడితే మ్యాథ్స్ కన్నా అంటే ఎవరికన్నా 15 కన్నా ఎస్ సైన్స్ మరియు సోషల్ని ఇష్టపడే వారు ఎంత ఎక్కువ? సైన్స్ మరియు సోషల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 15 కన్నా 45 ఎంత ఎక్కువ? చెప్పేయండి. 30. ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ 30. నెక్స్ట్, ఇది జాగ్రత్తగా వినాలబ్బా. ఒక జత సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడిన ఏకాంతర కోణాలు. ఈ 2 ఏకాంతర కోణాలండి, ఈ 2 కూడా ఏకాంతర కోణాలే. ముందుగా ఆ ఏకాంతర కోణాలు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒకటి 2x - 30, ఇంకొకటి x + 10. మరి వీటి సంగతి ఏంటి? ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానం అండి. దెన్ 2x - 30 ఈజ్ ఈక్వల్ టు x + 10. ఎక్స్ని -30 క్యారీ చేయండి, అనగా పక్షాంతర స్థాపన చేయండి అని అర్థం మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 40 అయింది. అలా ఉంచండి. ఎక్స్ కాదు కదా మనకు కావాల్సింది, వాడు ఎక్స్ అడగలేదు కదా. అయినా ఎక్స్ ఎంత అని అడిగితే 40. అదిగో ఆప్షన్ కూడా ఉందండి. పొరపాటు మనం ఏం చేస్తాడంటే ఎక్స్ కనుక్కోగానే పోతాం అక్కడికి 40 దగ్గరికి పోయి ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తాం, కిందకు వచ్చి దావలో వాయించుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. కానీ అడిగింది అడిగి ఎక్స్ కాదు. ఓకే, పోనీ ఇంకేమన్నాడు? అయినా దాని సాపేక్ష కోణం ఎంత? దీని దగ్గర ఒకసారి చేద్దాం. దాని అంటే ఆ ఏకాంతర కోణం యొక్క సాపేక్ష కోణం కావాలట. మరి ఇంటి ముందుగా ఏకాంతర కోణాన్ని కనుక్కోవాలి కదా. ఎంత ఇది? x + 10 అంటే అర్థం ఎంత? 40 + 10 అనగా 50. లేదా 2 × 40 - 30 80 - 30 అనగా 50. అందుకే 2 సమానమైనవి. ఇది 50. దీని యొక్క ఎప్పుడైనా చూడండి ఒకసారి, ఎప్పుడైనా చూడండి, ఏకాంతర కోణాలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టండి. సాపేక్ష కోణాలంటే ఇదిగో ఏకి ఇదిగో ఏ' సాపేక్ష కోణం, బికి బి', సికి సి', డికి డి' సాపేక్ష కోణాలు. కాబట్టి వీడి ఇక్కడ సి ఎంత? ఏకాంతర కోణం అంతా 50 అయితే సాపేక్ష కోణం కూడా 50 అనండో. ఆశ్చర్యం ఏంటి? అదే ఒక కోణం యొక్క సాపేక్ష కోణాలు సమానం. మళ్ళీ ఆప్షన్ చూసుకోండి సరిగ్గా. నెక్స్ట్, ఇది ఒకటి. వృత్తం యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య చూద్దాం. వృత్తానికి అనంతమైన సౌష్ఠవాక్షాలు ఉంటాయి. కానీ మీరు క్వశ్చన్స్ చదవకుండా మాట్లాడుతున్నారు సార్ అన్నాడు ఒకడు. అంత లేదు. వృత్తానికి అర్ధవృత్తానికి చాలా తేడా ఉంటుంది. చూడండి ఎలా అంటే, వాడేమన్నా అంటే అర్ధవృత్తం యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య 1. ఆన్సర్ ఇదిగో. అర్ధవృత్తం యొక్క సౌష్ఠవాక్షాల సంఖ్య 1. నెక్స్ట్, సరే, ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు, పక్కపక్క కోణాలు ఇచ్చేయండి. ఒక సమాంతర చతుర్భుజంలో ఏంటవి? ఈ 2 పక్కపక్క కోణాలు, వాటిలో మొత్తం ఎంత? 180. x - 20 + x + 10 ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకంటే పక్కపక్క కోణాలు ఏం చేశాను నేను? కలపాలా. దెన్ 2x - 10 ఈజ్ ఈక్వల్ టు 180. 2x ఈజ్ ఈక్వల్ టు పక్షాంతర స్థాపన చేస్తే +10. x ఈజ్ ఈక్వల్ టు 190/2 అనగా 95 డిగ్రీలు x వచ్చింది. x 95 వచ్చింది. 95 - 25 75. నెక్స్ట్, అదే 95 + 10 105. 2 కోణాలు వచ్చినాయి మన దగ్గర. 95 ఇది 75, ఇది 105, ఇది 75, ఇది 105. చూసారా?
వాటిల్లో సో ఆన్సర్ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇదిగో 75, 105, 75, 105 అనే సమాంతర చతుర్భుజంలోని కోణాలు. నెక్స్ట్ సార్ ఇది ఒకటి భలే ఎప్పుడు కూడా ఇలాంటిది మనకు వస్తూ ఉంటుందండి. 2 రకాలైన కాన్సెప్ట్లు ఉన్నాయి. లాస్ట్ టైం టీఆర్టీ తెలంగాణలోను అండ్ ఏపీడిఎస్సి 2017, 15లో రెండాటిల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం రావడం జరిగింది. అదేందో చూద్దాం ఒకసారి. ఇదిగో భుజాలను తాకుతూ పోయేదేమో అంతర్వృత్తము, శీర్షాలను తాకుతూ పోయేదేమో పరివృత్తము. అయితే సమాంతర చతుర్భుజంలో శీర్షాలను తాకుతూ పోతే శీర్షం వరకు ఉండేది పరివృత్త వ్యాసార్థము, భుజం వరకు వ్యాసార్థమేమో స్మాల్ ఆర్. వాడేమంటున్నాడు, సమబాహు త్రిభుజ శీర్షాలని తాకుతూ పోవు వృత్త వ్యాసార్థము అనక క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటో తెలుసా, a/√3. ఏ ఎవరు, సమాంతర చతుర్భుజం యొక్క భుజము, సమాంతర చతుర్భుజం యొక్క భుజము. దెన్ ఆర్ ఎంత అన్నాం మనం ఇక్కడ 7√3. దెన్ a/√3 ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 7√3 × √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 3. భుజము 21 సెంటీమీటర్లు వచ్చింది. వాడేమడిగాడు, పొరపాటున 21 కనపడుతుంది కదా అని 21కి వెళ్ళిపోయి, కానీ అదే చెప్తున్నాను ఇందాక నుంచి. ఎప్పుడు కూడా ముందుగా ప్రాబ్లంను చదువుకొని పూర్తిగా చదివిన తర్వాత మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే ఒక్క బిట్టు యొక్క మూల్యము ఒక జీవితం కావచ్చండి ఒక్కొక్కసారి. తెలుసున్న బిట్టుకే. ఇది 21 అంటే సమబాహు త్రిభుజం యొక్క భుజము ఏ అయితే దాని చుట్టుకొలత 3a. 3 × 21 దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 63. ఇదిగో ఆన్సర్. ఇది దాని పక్కనే ఉంది. ఎంతకే మనం రాంగ్ పెడదాం ఉంది అనుకున్న పక్కనే అదే ఉంది. సార్ ఇది కూడా చూద్దాం. 44 సెంటీమీటర్ల పరిధి గల ఒక వృత్తము చతురస్రంలో అంతర్లిఖించబడింది. ఒక చతురస్రంలో అంతర్లిఖించబడిందట. ఎవరో ఒక వృత్తము, కానీ ఇలా చతురస్రంలో అంతర్లిఖించబడితే ఏమి సమానమవుతాయి ఒకసారి ఇలా చూడండి. ఏమేమి సమానం అవుతాయి తెలుసా, ఆ వ్యాసము, ఈ భుజము, వ్యాసం అంటే డి అండి, ఈ డి ఈ భుజము రెండూ సమానం అండి. అంటే వృత్త వ్యాసము ఈజ్ ఈక్వల్ టు చతురస్ర భుజము. ఇప్పుడు మాట్లాడదాం. పరిధి ఇచ్చాడు, వైశాల్యం ఇచ్చాడు, వ్యాసం ఇచ్చాడు అనగా వ్యాసార్థం ఇచ్చినట్లే. ఎలాగా, పరిధి c ఈజ్ ఈక్వల్ టు 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు 44. 2 × 22/7 × r ఈజ్ ఈక్వల్ టు 44. r ఈజ్ ఈక్వల్ టు 44 × 7 × 2 × 22. 2 క్యాన్సిల్ అయిపోతే r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. అంటే r 7, ఇది 7, వ్యాసార్థం 7. మరి వ్యాసం ఎంత, 14. మరి భుజం ఎంత, 14. ఇక్కడ వరకు ఓకే. వీడేమంటున్నాడు, ఆ చతురస్ర చుట్టుకొలత ఎంత, చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుందంటే 4a. 4 × a 4 × 14 దట్ ఈజ్ ఈక్వల్ 56 సెంటీమీటర్లు. చూసారా, వృత్తము అంతర్లిఖించబడితే వృత్త వ్యాసము చతురస్ర భుజానికి సమానము. ఇక్కడ చూద్దాం. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇచ్చాడండి. సంపూర్ణతల వైశాల్యం ఏంటది, 208. ఇక్కడ 2 × LB + BH + HL. ఎప్పుడు కూడా నిష్పత్తులు ఉండేటప్పుడు ఒక ఎల్లో ఎక్సో ఎమ్మో ఏదో యాడ్ చేస్తాం. అంటే 4m × 3m + 3m × 2m + 2m × 4m ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 4 పోతుంది కాబట్టి 4 × 5 2. 2 × ఇది 12m² + 6m² + 8m² ఈజ్ ఈక్వల్ టు 4 మరలా దీన్ని రాయించి సగం చేస్తే 2 × 26. ఓకే, 2 ఇదిగో 12 8 26 m². కావలసినవన్నీ ఓ చోటకు వచ్చేస్తాను, చూసుకోండి ఒకసారి. దెన్ m² ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది, 4 × 2 × 26 ఉంది బై 2 × 26 ఉంది. క్యాన్సిల్ అయిపోతే m ఈజ్ ఈక్వల్ టు √4. దెన్ m ఈజ్ ఈక్వల్ టు 2. ఇదండి m2 వచ్చింది. అంటే అప్పుడు 4 రెళ్ళ 8, 3 రెళ్ళ 6,
2 4 8 6 4 8 6 4 ఆప్షన్ ఇదిగోండి దాని భుజాలు. నెక్స్ట్ సార్ క్వశ్చన్, లంబకోణ త్రిభుజంలో లంబభుజము కర్ణము ఇచ్చాడండి. లంబభుజము కర్ణము ఇచ్చాడండి. లంబభుజము ఒక లంబభుజం ఇచ్చాడు. లంబభుజం ఎంత 16, కర్ణము 20 అండి. ఎక్స్ కనుక్కోవాలి అంటే ఎప్పుడు కూడా కర్ణము కనుక్కోవాల్సి వచ్చినప్పుడు 20కి 16కి ముందుగా గాసాబా ఫైండ్ అవుట్ చేయండి. 4 ఇక్కడ 5 ఇక్కడ 4, దేర్ ఫోర్ ఇది గాసాబా కాబట్టి 4 × √5² - 4². మీకు ఆల్రెడీ ఇలాంటి ఫార్మేట్లో ఉండేటప్పుడు 5 + 4 ఆన్సర్ వస్తుందని చెప్పాను, అంటే 9 వస్తుంది. అదిగో 4 × √9, 4√9 అంటే 4 × 3 12 వచ్చింది. ఎందుకు ఏం అడిగాడు? దాని వైశాల్యం అడిగాడు. ఇది 12 వచ్చింది. ఎప్పుడు కూడా లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలనుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 × లంబ భుజాల లబ్ధము. ఈ రెండు దీంట్లో 6 సార్లు అయితే 96 చదరపు సెంటీమీటర్లు. ఇదిగో ఆన్సర్ ఇది. ముందుగా కర్ణానికి లంబభుజాన్ని కనుక్కునేటప్పుడు మైనస్ వస్తుందండి, కర్ణాన్ని కనుక్కునేటప్పుడు ప్లస్ వస్తుందండి. ఇదే వేలో, అంతేగాని అస్తమానం వర్గాలు కనుక్కొని ఎన్ని కనుక్కొని చేయక్కలేదండి. నెక్స్ట్ ప్రాబ్లం. చివరిగా ఒక దీర్ఘచతుర్భుజం యొక్క పొడవు వెడల్పులు 15 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు. ముందు వైశాల్యం కట్టండి. 15 × 12 180 చదరపు సెంటీమీటర్. ఏమన్నాడు? దాని పొడవు 3 సెంటీమీటర్లు వెడల్పు 2 సెంటీమీటర్లు తగ్గించిన 3 సెంటీమీటర్లు తగ్గాలంటండి ఇక్కడ, అంటే 12. ఇక్కడ 2 తగ్గాలి అంటే 10. ఎంత వచ్చింది? అదిగో. అప్పుడు తగ్గిన వైశాల్యం ఎంత? ఎన్ని చదరపు సెంటీమీటర్ల వైశాల్యం తగ్గుతుంది? ఇదిగో 180 నుంచి 120 తగ్గిద్ది, 60 సెంటీమీటర్లు తగ్గింది. ఆన్సర్ ఇదిగోండి, 60 చదరపు సెంటీమీటర్లు తగ్గింది. సార్ ఒక్కొక్కసారి ఇదే ప్రాబ్లమ్ని శాతాల్లో కూడా ఎంత శాతము వైశాల్యం తగ్గిందంటాడు. అది నెక్స్ట్ వీడియోలోకి వస్తాయి. అన్ని వీడియోలు కవర్ చేస్తాం. దాదాపుగా మీరు టెట్కి వెళ్ళే ముందు ఒక వారం రోజుల ముందు వరకు కూడా ఈ మొత్తం వీడియోలు మీకు ఫ్రీగానే ఈ ఆర్ఎంఎస్ కంపెనీ సంస్థ మీకు పంపిస్తూ ఉంటుంది. మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా సరే అలా కామెంట్ చేయండి. ఒకవేళ ఆ పూర్తి కాన్సెప్ట్లు వినకపోతే మాత్రం ఈ యాప్ రిలీజ్ అవుతుంది. ఆ యాప్లో మీరు మొత్తం వీడియోలన్నీ చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ మ్యాథమెటిక్స్ దాంట్లో డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా వదలలే, చేసుకోగలిగిన వాళ్ళకి చేసుకున్నంత. థ్యాంక్ యూ. అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ రాంబాబు సార్.